నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో చలికాలంలో మన చేతివేళ్ళు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి ఎందుకు? చలికాలంలో మన చేతివేళ్ళు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి ఎందుకనే విషయాన్ని ఈరోజు శాస్త్రీయ పరిజ్ఞానంతో చర్చించుకుందాం. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని 2 సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒక దాని మూతి చిన్నదిగాను మరొక దాని మూతి వెడల్పుగాను ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది, అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం. ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటీమీటర్లో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటీమీటర్కు చేతివేళ్ళు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతివేళ్ళు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి. తెలిసింది కదా ఫ్రెండ్స్, చలికాలంలో మన చేతివేళ్ళు ఇతర దేహ భాగాల కన్నా ఎందుకు చల్లగా ఉంటాయో ఈరోజు తెలుసుకున్నాం. ఇదే విధంగా ఎన్నో తెలియని విషయాలకి, అదేవిధంగా శాస్త్రీయ సందేహాలకు చక్కని సమాధానాలు మన ఛానల్ నుండి చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.